తెలుగు రాజ్యం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మల్లికార్జున్. ఉదయం లెగిస్తే రాజకీయ నాయకులు సామాజిక న్యాయం అంటూ ఉంటారు. ఓకే, నిజానికి సామాజిక న్యాయం జరుగుతుందా? ఇప్పటివరకు రాజకీయంగా సామాజికంగా అలాంటి ఒక మార్పు అనేది జరిగిందా? దాన్ని కృషి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని ప్రోత్సహించిన సందర్భం కనిపించిందా? ఇదే విషయాలని మనం చర్చించడానికి మనతో ఈరోజు నేషనల్ ఫార్మర్ మెంబర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ శ్రీ సంపత్ కుమార్ జీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్తే మల్లికార్జున్ గారు. ఓకే సార్, ఉదయం లేస్తే ఈ రాజకీయ నాయకులు అయితే మేము సామాజిక న్యాయం అనే మాట పదే వాడుతూ ఉంటారు. మేము దళితులకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి, రాజకీయ సమానత్వం సాధిస్తున్నామని చెప్పేసి, సామాజిక అసమానతలు తగ్గిస్తున్నామని చెప్పేసి చాలా చెప్తూ ఉంటారు. కాకపోతే వాస్తవంలో పరిశీలిస్తే కనుక ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉన్నాయో అక్కడ ఇప్పటివరకు ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చేసి మ్యాక్సిమం వాళ్ళకే ఇస్తున్నారు. అంటే వేరే వాళ్ళకి ఇవ్వట్లేదని కాదు, కొంత ఎక్కువ మెజారిటీ సీట్లు వాళ్ళకే ఇస్తున్నారు, వాళ్ళకే కేటాయిస్తున్నారు. అంటే దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కానీ, పేద కుటుంబాల నుంచి కానీ నాయకులు అనేవాళ్ళు ఈ వర్గాల నుంచి రావట్లేదా? నాయకత్వ లోపం ఏమైనా ఉందా, లేదా వీళ్ళు ఆదరించట్లేదా? అసలు ఎక్కడ జరుగుతున్న లోపం అనేది మీ పరిశీలన ఏంటి? మల్లికార్జున్ గారు, మనకి రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటివి కొన్ని పొందుపరచబడ్డాయి. దాంట్లో భాగంగా లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ కొన్ని రిజర్వ్డ్ స్థానాలని పొందుపరచబడారు. అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదిక మీద ఈ యొక్క సీట్లు కేటాయింపు అనేది జరిగింది. ఉద్యోగంలో అయితేనేమో మామూలుగా వాళ్ళకు ఉండేటువంటి రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క విద్యా అర్హతలను బట్టి వాళ్ళకి రిజర్వేషన్లు పొందుపరచబడతాయి. అంటే 15% ఆఫ్ రిజర్వేషన్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ కాస్ట్, 7.5% ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ కానని చెప్పానని మనకి రాజ్యాంగంలో రాసి పెట్టున్నారు. అదేవిధంగా ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, నిద్రలేసిన కాడ నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము అని చెప్పని ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీలు ఏ చెప్తుంటారు అని అంటారు. అంటే నా వస్తువు నాకు ఇస్తున్నారు అని అంటే, రాజ్యాంగంలో నాకు ఏదైతే పొందుపరచబడిందో ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని అన్న తర్వాత అక్కడ ఒక రిజర్వ్డ్ క్యాండిడేటే పోటీ చేయాలి తప్పితే, ఇచ్చి తీరాలి తప్పితే వేరే వాడు వచ్చి పోటీ చేసేదానికి లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఎగ్జాక్ట్లీ, యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎనీ రిలీజియన్ పార్టీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం ఉందండి. ఎంఐఎం అన్ని సీట్లకు పోటీ చేస్తాను నేను ఒక రాష్ట్రంలో అని చెప్పానంటే, ఆ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో ముస్లింని తీసుకొచ్చి నువ్వు పోటీ చేసేదానికి లేదు, అవకాశం ఉండదు. అక్కడ ఎస్సీ క్యాండిడేట్నే పెట్టాలి నువ్వు కూడా. సో అట్లాగే ఓసీ క్యాండిడేట్ని తీసుకొని వచ్చి ఆ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసేదానికి కాదు. అదే ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మిగతా సీట్లలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అంటే ఓపెన్ సీట్లలో వీళ్ళు పోటీ చేయొచ్చు. బట్ రాజ్యాంగ పరంగా వీళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము నియోజకవర్గాల్లో ఎస్సీలే పోటీ చేయాలి, ఎస్టీలకి కేటాయించినటువంటి స్థానాల్లో ఎస్టీలే పోటీ చేయాలి. నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేసిన క్యాండిడేట్ అయినా కానీ ఎస్సీ ఎస్టీ అయి ఉండాలి. కరెక్ట్. ఏ పొలిటికల్ పార్టీ పెట్టిన వాళ్ళైనా కానీ నువ్వు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్నే పెట్టాలి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, సామాజిక న్యాయం అనేటువంటిది ఏదైతే ఉందో ఒక స్లోగను, ఓసీ సీట్లలో ఈ పొలిటికల్ పార్టీలు ఎస్సీ ఎస్టీలని ఎంతమందిని నిలబెట్టి గెలిపించినారు చెప్పండి నాకు. జనరల్ స్థానాల్లో అప్పుడు సామాజిక న్యాయం జరిగినట్టు నేను భావిస్తాను. ఇప్పటివరకు ఏ పొలిటికల్ పార్టీ ఇలాంటి అవకాశం ఇవ్వలేదంటారా?
చేయలేదు. ప్రజారాజ్యం ఎక్కడ చేయలేదు. ప్రజారాజ్యం అప్పుడు పెట్టినప్పుడు సామాజిక న్యాయం అనే స్లోగన్తో ప్రజల్లోకి వచ్చింది తప్పితే నియోజకవర్గాల పరంగా వచ్చేటప్పటికి నీకు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీ క్యాండిడేట్లు, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీ క్యాండిడేట్లు తప్పితే బీసీల్లో మాత్రము 96 కులాలు ఏదో ఉన్నాయో వాటిల్లో ఆ బీసీ క్యాండిడేట్లో మేము వీళ్ళకి ఇచ్చాం అని చెప్పాను అంటా వచ్చారు. అవును, బీసీలకి ఎక్కువ ఇవ్వడం జరిగింది కానీ ఎస్సీ ఎస్టీలో మాత్రం ఓన్లీ కేటాయించిన నియోజకవర్గాల్లో మాత్రం ఇచ్చారు. అప్పుడు జరిగినటువంటి యొక్క పరిస్థితుల్ని నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షులైనటువంటి చిరంజీవి గారు ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ చేత జెండా ఎగరేపించారు. మీకు గుర్తుందో లేదు? తిరుపతిలో. రెండో విషయం చెప్తున్నా మీకు, ఒక ఎస్టీ మహిళ తుపాకుల మునెమ్మాన్ అని చెప్పాను ఒక ఆమె, నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కడి నుంచో అనౌన్స్ చేశారు. ఈరోజు ఏమిటి ఆ అమ్మాయి పరిస్థితి? సో కాబట్టి ఏదో మనం సామాజిక న్యాయం చేస్తాము అని చెప్పానని ప్రజలకు చెప్పడమే తప్పితే ఆచరణలో మీరు నిలబడి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. సందర్భాలు తక్కువ, ఎవరు చేయలేరు. అంటే సమాజం ఆ విధంగా తయారైపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీసే తీసుకుందాం. మీరు అన్న ప్రశ్న, ఎస్సీ ఎస్టీలే పోటీ చేయాలి కదా. ఈ ఎస్సీ ఎస్టీలో పోటీ చేసేవాళ్ళు పొలిటికల్ పార్టీస్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలను ఎందుకు మీరు కంటెస్ట్ చేయించరు? వాళ్ళని ఆ పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని పనిచేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు నాయకులుగా తయారు చేయట్లేదు మీరు? ఈ రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొని అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అది ఎందుకు అంటే వాళ్ళకి ఆర్థిక బలం అవసరం అయ్యుండినా, లేకుంటే సార్ ఏ ఆర్థిక బలమైనా కానీ లోకల్ పెత్తందారితనం అనేది కంపల్సరీగా జరుగుతుంది దాంట్లో. అంటే ఓసీ క్యాండిడేట్ ఆ నియోజకవర్గంలో ఉండే పెద్ద మనిషి ఎవరైతే పార్టీ నాయకుడు ఉంటారో ఆ నాయకుడు పోటీ చేయలేడు కాబట్టి అతను స్పాన్సర్ చేసేటువంటి క్యాండిడేటే అక్కడ ఎస్సీ క్యాండిడేట్ అవుతాడు, ఎస్టీ క్యాండిడేట్ అవుతాడు. అతను చెప్పు చేతల్లో ఉండేవాడు, అతను చెప్పినట్టు వినేవాడే అతను నాకు కావాలా. మన ఎన్నికల్లో కూడా సింగనమల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇలాంటిదే జరిగినట్లు ఉంది. ఎక్కడ తీసుకున్నా కానీ సార్, యూ కెన్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎనీ కాన్స్టిట్యున్సీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో కానీ, దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ఎక్కడైనా కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ క్యాండిడేట్లే పోటీ చేయాలి కాబట్టి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో నుంచి ఆ నియోజకవర్గము మళ్ళీ బయట వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకుండా ఉండేదానికి వాళ్ళ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళే మేము గెలిపించుకుంటామని చెప్పి పార్టీకి హామీ ఇస్తారు కాబట్టి వాళ్ళ క్యాండిడేట్ని తీసుకొని చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అనేది ఒక కాస్ట్లీ అఫైర్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. సమాజ సేవ, సామాజిక న్యాయం ఇవన్నీ ఏమి లేవు. ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద, ఎంపీ క్యాండిడేట్ కింద అనేది ఎలక్షన్ లో పోటీ చేయాలని అంటే 100 కోట్లు ఉన్నాయా నీ దగ్గర? ఒక సామాన్యమైనటువంటి ఎస్సీ క్యాండిడేట్ పార్టీలో పనిచేసే వాడి దగ్గర 100 కోట్లు ఉంటే వాడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడు సార్? 1 కోటి రూపాయలు ఉంటే హ్యాపీగా వాడు కాలు మీద కాలు వేసుకుని ఇంట్లోనే కూర్చొని తింటాడు, రాజకీయాలకు కూడా రాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే వైసీపీకి ప్రధానమైన ఓటు బ్యాంక్గా ఎస్సీలు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎస్సీలు ఓటు వేయకపోతే ఈవెన్ వైసీపీ కూడా ఎంత బలం అయితే ఉండదు. 2 వర్గాలుగా ఏదేమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం పరిశీలిస్తే కనుక పర్టికులర్గా అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఎస్సీలు వైసీపీకి చాలా ఓటు బ్యాంక్, ప్రధానమైన ఓటు బ్యాంక్గా ఉన్నారు. బీసీలు వచ్చేసి తెలుగుదేశానికి ప్రధానమైన ఓటు బ్యాంక్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ వీళ్ళ ఓట్లు తీసుకొని వీళ్ళు అధికారంలోకి వస్తున్నప్పుడు వీళ్ళ ఓట్లే వాళ్ళకి బలమైనప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళని డిమాండ్ చేయలేకపోతున్నారు? మా ఓట్లు ఇన్ని ఉన్నాయి, మా షేర్ ఇంత ఉంది, మా బలం ఇంత ఉంది, మాకు ఇంత ఓట్లు, మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, మాకు ఇన్ని మినిస్టర్స్ ఇవ్వండి, మాకు జనరల్ కేటగిరీలో మాకు ఇవ్వండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. ఎస్సీ సెక్షన్స్లోనే ఎవరికి వాళ్ళే లీడర్లుగా ఉంటారు తప్పితే ఒకరి యొక్క లీడర్షిప్లో పనిచేసేదానికి సిద్ధపడరు. ఒకటి, అంతో ఇంతో చదువుకున్నటువంటి సెక్షను కొంత ఎస్సీ సెక్షన్లో ఎక్కువ.
దాంతోపాటు మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ. ఎస్సీలుగా ఉండేటువంటి వాళ్ళు కన్వర్షన్లోకి క్రిస్టియానిటీలోకి పోవడం అనేది మనకి ఎక్కువ ఈస్ట్ వెస్ట్ గోదావరి బెల్ట్లో ఎక్కువ మనకు కనిపిస్తుంది మనకి. సో దానివల్ల ఏమవుతుందన్నానంటే మీకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టోటల్గా ఎస్సీ ఎస్టీ సెక్షన్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి కంప్లీట్గా అవుట్రైట్గా సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు అని అంటే దేర్ ఈజ్ ఎ పొలిటికల్ మోటివ్ దాంట్లో. అంటే నార్మల్గా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ కులాలు అనేటువంటి సెక్షన్స్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. అది మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. ఆ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ది. రాజశేఖర్ రెడ్డి చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగాడు. సో అదే ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫార్మ్ అయింది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు తెలుగుదేశం దగ్గరకు వచ్చేటప్పటికి డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఎస్సీలని మళ్ళీ సబ్ కాస్ట్ ఫీలింగ్ తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ మళ్ళీ దాన్ని బైఫర్కేట్ చేసి మందాకృష్ణని ఎంకరేజ్ చేసి ప్రొవోక్ చేశారు. సో అక్కడ చేసేటప్పటికి ఏమైపోయింది అంటే వర్టికల్గా ఆటోమేటిక్గా మీకు 2019 ఎన్నికల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్ కాస్ట్ ఫీలింగ్ మీకు మొత్తం గంపకొత్తగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. బట్ ఈ ఎలక్షన్స్లో, ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో, మొన్న గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అత్యాచారాలు, దాష్టికాలు, వాళ్ళని చంపి అట్రాసిటీస్ ఏవైతే జరిగినాయో వాటన్నిటి మీద ఎవడు కూడా నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితికి వచ్చేటప్పుడు డాక్టర్ సుధాకర్ కావచ్చు, తర్వాత వరప్రసాద్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా మంది పేర్లు తీసుకుంటే, పైగా రాష్ట్రపతి ఎస్సీ క్యాండిడేట్గా ఉండి ఈ దేశానికి మొట్టమొదటి సిటిజన్గా ఉన్నటువంటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉండి పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేస్తే, పోలీసు వాళ్ళు చేస్తే, అంటే ప్రభుత్వమే అత్యాచారం చేస్తే ఇంక మీకు ఎవరు ఎక్కడ పోయి చెప్పుకోవాలి? ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్ ఇప్పుడు మనకి రాష్ట్రపతి. అంటే వీళ్ళని ఒక పొలిటికల్ దీనికోసం ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకుంటున్నారు తప్పితే నిజంగా వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది నాకైతే. అదే సార్, ఇప్పుడు మీరు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నారు. మీరు ఇటీవల చూస్తుంటే ఎస్సీలో మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ పెరిగింది, ఒక సామాజిక స్పృహ పెరిగింది, రాజకీయ అవగాహన పెరిగింది. సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు, భయంకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇంత యూనిటీ కనిపిస్తుంది. కొంచెం సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి. ఇంత పెద్ద దేశవ్యాప్తంగా ఇలా సంఘటితం అవుతున్నారు ఈరోజు చూస్తుంటే. అయినప్పటికి కూడా ఇంత ఓటు బ్యాంక్గానే స్టిల్ ఎందుకు ఉంటున్నారు? ఎందుకు? ఇంకొక పాయింట్ కూడా నేను గమనిస్తాను ఇక్కడ. మీరు అన్నట్లు కాంగ్రెస్ ఓట్స్ అనేది ఈ ఎస్సీ ఎస్టీ ఓట్స్ ఎక్కువగా కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్గా ఉన్నారు. అట్లాగే వైసీపీకి ట్రాన్స్ఫర్ అట్లా వెళ్ళిపోయింది. వెళ్ళడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే మతం కూడా ఒక రీజన్ ఉంది ఇక్కడ. కేవలం ఈ మతము ఒక వీక్నెస్గా మారిందా? ఇంత సంఘటితమైన ఒక సమాజం, ఇంత సంఘటితమైన ఒక వర్గం, సామాజిక మాధ్యమాల్లో ఇంత యాక్టివ్గా ఉండే ఒక వర్గం ఇక్కడ ఎందుకు బలహీనపడుతున్నారు? రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావడానికి కానీ, లేకపోతే ఎక్కువ సీట్లు సాధించడానికి కానీ. అంటే ప్రతి ఒక్క మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి సార్. ఆ అవసరాలన్నీ కూడా ఈ రోజున ఒక ఎకానమీతో ముడిపడిపోయినాయి, ఆర్థికమైనటువంటి పరాలతో ముడిపడి ఉన్నాయి. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా హౌ కెన్ యూ గెట్ ఆన్ యువర్ లైఫ్? ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, చదువుకున్నావు, ఏం చేయాలో తెలియదు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావు. సో న్యాచురల్గా ఎదుటి మనిషి చెప్పిన దానికి నువ్వు తలొగ్గి ఒప్పుకొని చేస్తేనే నీ యొక్క ఎగ్జిస్టెన్స్ జీవనోపాధి అయిపోయింది.
సో అటువంటి పరిస్థితుల్లో ఎంత సంఘటితంగా ఉన్నా కానీ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఇది చేయట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇస్తుంది, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉంది. కేవలం ఎస్సీ ఎస్టీల యొక్క డెవలప్మెంట్ కోసం ఇచ్చేటువంటి ఫండ్ అది. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి. అసలు అది మొత్తం ఎత్తేసేసి ఎక్కడికో వేరే దానికి డైవర్ట్ చేసినప్పుడు ఎవరిని అడగాలి వీళ్ళు? చదువుకునే దానికి అంబేద్కర్ విద్యా విధానం ఒకటి ఉంది, అది ఎత్తేసినారు. సో ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి బెనిఫిషరీ ఏదైతే ఉందో అవన్నీ ఎత్తిపడేసేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటే ఆందోళనలు కానీ లేకుంటే ఇలాంటివి చేయట్లేదు సార్. ఆందోళన దాకా అక్కర్లేదు సార్. ఇప్పుడే మీరు అన్నారు అసలు టెక్నాలజీ ఎంతో పెరిగింది, అసలు అంతా ఇంత సోషల్ మీడియా పెరిగిపోయింది అని చెప్పానని. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా ఉంటేనే దిక్కు లేదు. మీరు కూడా చూస్తూ ఉంటారు. అమెరికా నుంచి ఎవరో ప్రభాకర్ ఏదో పేరు నేను విన్నాను, ఒక అతను వెటర్నరీ డాక్టర్ అంట. ఆడు ఇష్టం వచ్చినట్టు ఎస్సీ ఎస్టీలని బూతులు తిడతా ఉంటే, ఇక్కడ హైకోర్టులో జడ్జీలను తిడతా ఉంటే వాళ్ళు ఈ రోజుకి అరెస్ట్ చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి? ఇంకా సామాన్యుడు వాడు డే టు డే వాడు ఈ సోషల్ మీడియాలో ఏం పెట్టుకుంటాడు, ఎవరికేం చెప్పుకుంటాడు? కానీ మీరు ఏంటనే చెప్పండి, ఇంకా ఆయా వర్గాల నుంచి ఎవరైతే అట్రాసిటీస్ లోన్ అవుతున్నారో, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వాస్తవానికి కూడా వైసీపీకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్గా ఉన్నారు చెప్పాలంటే. చాలా బలమైన వర్గంగా వైసీపీని ఈరోజు ఎస్సీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, నేను అడిగేది అది, ఎందుకు వీళ్ళలో ఒక అసంతృప్తి అనేది రావట్లేదు, ఒక విమర్శ అనేది మొదలవట్లేదు ఇక్కడి నుంచి? విమర్శించే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఉన్నారు. ఇక్కడ జరిగే పాయింట్ ఏంటంటే సార్, ఇట్ ఈస్ ఏ జనరేషన్ గ్యాప్ సార్. ఇది గతంలో ఉన్నటువంటి ఎస్సీ ఆర్గనైజేషన్స్లో లీడర్షిప్ ఉండేది. అంటే ఉదాహరణకి మీకు బొజ్జా తారకం గారు అని చెప్పానని మీరు పేరు వినే ఉంటారు, లాయరు. చుండూరు కేసు, సారీ కారంచేడు కేసు ఆయనే దగ్గరుండి చేశాడు. సో ఆ ఫైట్ వల్లనే మీకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అని చెప్పానని ఆ యొక్క ఇన్సిడెంట్తోనే ఒక చట్టం వచ్చింది. ఓకే, ఏది ఎస్సీ ఎస్టీల మీద ఎవరైనా అత్యాచారం చేస్తే ఈ చట్టం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 10 సంవత్సరాలు జైలని ఒక చట్టాన్ని తయారు చేశారు. సో అటువంటి ఆయన కత్తి పద్మారావు, జేబీ రాజు, తర్వాత ఇంకా కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంప్లాయీస్లో ఉండేవాళ్ళు, ఆర్గనైజేషన్స్లో పనిచేసేవాళ్ళు, ఇట్లా బస్తీల్లో వాటిల్లో ఉండేటువంటి విలేజెస్లో ఉండేటువంటి స్టూడెంట్స్, అప్పుడుండే జనరేషన్స్, అంటే మా జనరేషన్స్ అంతా అంబేద్కర్ సంఘాలు పెట్టుకునేసేసి రిజిస్టర్ చేసుకునేసేసి ఏ సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే వాళ్ళ దగ్గర ఉండి పరిష్కరించేవాళ్ళు. ప్రభుత్వాలు కూడా వాళ్ళు పోయినారు అనంటే భయపడేవాళ్ళు. బట్ ఈరోజు ఆ విధంగా చేసేటువంటి సంఘ నాయకుడు లేడు. కారణం ఏమంటారు? కారణం ఏమంటే ఎవడికి వాడే లీడరు, బహునాయకత్వం అంతే. ఏమంటే ఏమన్నా మాట్లాడేవానంటే నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని అంటాడు. సో ఆఖరికి ఏమైపోయింది, ఈ ఎస్సీ ఎస్టీ కేసు, ఈ యాక్ట్ వచ్చినందువల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ప్రతివాడు దాన్ని మిస్యూజ్ చేసేదానికి, దాన్ని ఉపయోగించుకొని ఎదుటి బెదిరించేదానికి చేస్తున్నాడు. సో సమాజంలో కూడా ఇప్పుడు ఏమైపోయిందనంటే ఎస్సీ ఎస్టీలు అనంటే వీళ్ళు కేవలం ఈ చిల్లర పడేస్తే వెళ్ళిపోతారా, ఈ డబ్బుల కోసమే వీళ్ళు తిరిగేది అనేటువంటిది వచ్చింది తప్పితే కమిటెడ్గా సొసైటీలో ఈ సెక్షన్ కోసం పనిచేసేటువంటి లీడర్షిప్ లేదు. టేక్ ఇట్ గ్రాంటెడ్, రాసిస్తాను. అంటే నేను ఇంకొకటి గమనిస్తున్నాను సార్, ఇక్కడ ఇటీవల కాలంలో ఏమవుతుందంటే మీరు అన్నట్లు బొజ్జా తారకం గారు కానీ లేకపోతే కత్తి పద్మారావు గారు కానీ ఒక సామాజిక అసమానతల మీద రాజకీయ ఎక్కువ పోరాడారు వాళ్ళు. తర్వాత ఎక్కడైనా అట్రాసిటీస్ జరుగుతున్నాయి అంటే అట్రాసిటీస్కి అక్కడికి వెళ్ళి వాళ్ళ తరఫున కోర్టులో కేసు వేయడం కానీ, ఫైట్ చేయడం కానీ, వాదించడం కానీ జరిగేది. తర్వాత ఒక
వాళ్ళ దగ్గర ఒక ఇంటెలెక్చువల్ ఇది ఉండేది వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఏమైందంటే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు కానీ, లేదా ఇలాంటి కొంతమంది వచ్చారు కొంతమంది. అయితే వీళ్ళు ఈ సామాజిక అసమానతల మీద కంటే కూడా, లేదా అట్రాసిటీ మీద కంటే కూడా, రాజకీయ చైతన్యం కంటే కూడా ఎక్కడో ఒక వేరే వర్గాన్ని దూషించడం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అనేది నేను చూస్తున్నాను ఇటీవల. దీని ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇది వాస్తవం సార్ మీరు చెప్పింది. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే, సోషల్ యాక్టివిస్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ యాక్టివిస్ట్. ఇప్పుడు మీరు అన్నారు అద్దంకి దయాకర్ అని. అద్దంకి దయాకర్ హీఈస్ ఎ ఫైటర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ హీ బిలాంగ్స్ టు ది వన్ పొలిటికల్ పార్టీ. కరెక్ట్. సో ఎవరైనా కానీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి కానీ ఒక పొలిటికల్ పార్టీలో ఉండి పనిచేసేవాడు ఫైట్ చేయాలి అని అంటే, హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇండివిజువాలిటీ. పార్టీ యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా నువ్వు పని చేయగలవే తప్పితే, అక్కడేదో అట్రాసిటీ జరిగింది నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే పార్టీ విల్ నాట్ యాక్సెప్ట్. లిమిట్స్ ఉంటాయి. సో అట్లాగా అది ల్యాక్ అయింది అని అంటాను నేను. ఇదివరకు ఏంటంటే బొద్దా తారకం గారు కానీ, కత్తి పద్మారావు కానీ, వీళ్ళు దే ఆర్ నాట్ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ కాదు వీళ్ళు. సమాజంలో ఈ వర్గాలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ముందొచ్చి నిలబడేవాళ్ళు వాళ్ళ దృష్టికి వస్తే. అటువంటి లీడర్ లేడు ఈ రోజున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినట్టు తీసుకుంటే, మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి? చాలా హ్యూమిలేషన్ అది. ఇసుక దోచుకోబోతా ఉంటే కుర్రోడు ఆపి అడిగిన దానికి ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమండనం చేశారు. అట్లాగే ఇంకొకళ్ళు అడిగితే వాళ్ళని ట్రాక్టర్తో తీసుకొచ్చి గుద్దిచ్చారు. అబ్దుల్ సలాం అనేటువంటి ముస్లిము ఆయన అడిగితే ఆఖరాకి వాళ్ళు రైలు కింద వాళ్ళ కుటుంబం కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితికి వచ్చింది. అంటే ఏంటంటే ప్రభుత్వమే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు చెప్పినట్టు ఈ సోషల్ యాక్టివిస్టులు వాళ్ళని హ్యూమిలేషన్ చేసి, టార్చర్ చేసి, ఫోన్లలో బెదిరించి నేను చంపేస్తాం అటు ఇటు అంటే ఇంకా ఆఖరికి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? సో దానివల్ల ఏమవుతుందనంటే, మీకు పొలిటికల్ పార్టీలో ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీకి సంబంధించి గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేయగలరు తప్పితే ఎస్సీ ఎస్టీలు ఇండివిజువల్గా చేసేదానికి వాళ్ళకి చేయలేరు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీజేపీ పార్టీలో ఉండే ఎస్సీలు అయినా కావచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రపతి స్వయంగా ఉత్తరం రాస్తేనే బీజేపీ పార్టీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అన్నాను అంటే, మరి ఏమి భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీలకు చేస్తుందండి? పేరుకేమో మేము ఎస్సీని చేసినాం రాష్ట్రపతిని, ఎస్టీని చేసినాం రాష్ట్రపతిని అని అంటారు. ఇక్కడ ఓట్లు వేసేదానికేమో ఈ ఎస్సీ ఎస్టీలు కావాలన్నా? అసలు చాలా విచిత్రమైనటువంటి అనుభవాలని మనం నెమరేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ ఎన్నికలు చూసుకుంటే కనుక, యాక్చువల్లీ అద్దంకి దయాకర్కి సీట్ రావాల్సింది, లాస్ట్ వరకు వస్తాం కదా, చివరికి రాలేదు. దానికి కారణం కూడా కొంత ఆయన ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో అన్ని వర్గాలు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఎక్కడో అద్దంకి దయాకర్ కొంచెం హిందుత్వం మీద చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అండి. అంటే ఇలాంటిది అవసరం లేదు వాస్తవానికి. ఈ ఎదిగే క్రమంలో వీళ్ళు ఎక్కడో ఒక మెజారిటీ హిందూ గ్రూప్ని ఎక్కువగా పర్సనల్గా అటాక్ చేయడం, హిందూ మత మనోభావాలు దెబ్బతినేట్టు మాట్లాడటం, మతం అనేది చాలా మందికి ఒక బలహీనతగా ఉంది. ఓకే, సో అలాంటప్పుడు ఎక్కువ మంది దాన్ని క్రిటిసైజ్ చేయడం వల్ల ఆయా వర్గాలు వాళ్ళకి దూరం అవుతున్నాయి కదా. అట్లానే ఏం లేదు సార్ దీంట్లో. మతం వ్యక్తిగతం అండి. నీకు ఇష్టం వచ్చిన మతంలోకి నువ్వు పోవచ్చు. బట్ కులం అనేది జన్మ తరహా మీకు వచ్చేటువంటి వారసత్వం. అవును, దాన్ని మనం తీసేసుకోలేం, దాన్ని నువ్వు తీలేవు. దాన్ని మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నాకు పర్సనల్గా నాకు ఉండేటువంటివి. ఎస్సీలు ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎంతోమంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారు, ఎంతోమంది క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. బట్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు రిజర్వేషన్ మీద నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు. బట్ సొసైటీలో వాళ్ళని ఎస్సీ క్యాండిడేట్లుగానే వాళ్ళని ట్రీట్ చేస్తారు.
ఈవెన్ దో యు ఆర్ ఇన్ ది హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అయినప్పటికీ. కరెక్టే. సో కాబట్టి కులం అనేది జన్మ తరహా నీకు వచ్చేటువంటి ఇది. మతం అనేది నీ వ్యక్తిగతం. నీకు ఏ ఇష్టం వస్తే ఏ మతం ఉంటే ఆ మతంలోకి పోతాం. అవును సార్. సో కాబట్టి దానికి దీనికి దెర్ ఈజ్ నో కంపారిజన్. అంటే మీరు ఇందాక అన్నారు కదా మతం అనేది ఈ రోజున హిందుత్వం అనేది అని అంటే నేనేమన్నాను. సో అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టోటల్లీ సెక్యులర్ కాన్స్టిట్యున్సీ. కరెక్ట్. సో కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఏ దేశంలో మీకు ఉండదు, ఎక్కడ లేదు కూడా. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇప్పుడు మీరే ఉన్నారండి ఈ హైదరాబాద్ రోడ్లోనో లేకపోతే ఇక్కడో మీ ఊర్లోనో ఎక్కడైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చండి, ఎవడు పట్టించుకోడు. మీరు రోడ్డు మీద ఉమ్మూస్తారు, రోడ్డు మీద యూరినల్స్ పాస్ చేస్తారు, గుట్కా నమిలి రోడ్డు మీద పోస్తారు. మీకు ఉద్యోగం వచ్చింది అమెరికాలో, మీరు అమెరికాకు పోయి మీరు అక్కడ రోడ్డు మీద ఉయ్యగలరా, యూరినల్స్ చేయగలరా? మరి ఇక్కడ చేశారు కదా, అక్కడ ఎందుకు చేయరు మీరు? ఎందుకు 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 చేయరు? స్వేచ్ఛగా సార్ అక్కడ ఉండే చట్టాలు చట్టం మీద వాళ్ళకు ఉండే గౌరవం, భయం. ఇక్కడ చట్టం మీద నీకు గౌరవం లేదు, భక్తి లేదు, భయం లేదు. ఇదే మనిషివి కదా నువ్వు. ఇక్కడ ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, అక్కడ పోయి ఎందుకు అంత గుడ్ బై లాగా ఉంటున్నావు నువ్వు? సో కాబట్టి మన దేశంలో ఎవడొచ్చినా కానీ ఏం చేసినా కానీ ఎవడు అడగడు, ఎవడు పట్టించుకోడు అనేటువంటి ఒక సైకలాజికల్ ఇది ఉంది కానీ మైండ్ సెట్లో ఉన్నాం. సో కాబట్టి సొసైటీలోనే మార్పు రావాలి. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు. మనం చేసే పని ఇది కరెక్టా కాదా అని చెప్పి మనకు మనమే. నేనేమన్నాను సార్, కొంతమందికి లీడర్స్గా అయ్యేది అవకాశాలు ఉన్నాయి సార్ కొంతమందికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అద్దంకి దయాకరే లేదా మహాసేన రాజేష్ కూడా. మహాసేన రాజేష్ కూడా ఎంతో ఒక ఎస్సీ ఎస్టీ ఓట్లని మొబిలైజ్ చేయగలిగాడు. ఆయన ఎంతో ఒక యూనిటీ తీసుకురా లీడర్గా ఎదిగాడు, పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ వీళ్ళు ఎక్కడో గతంలో చేసిన తప్పులు కావచ్చు, లేదా ఇంకా ఎప్పుడు చేస్తున్నా అంటే అన్ని వర్గాలని నాయకుడు అనేవాడు అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. ఓకే, ఇలాంటి ఒక అంటే ఇలాంటి కోణం ఒకటి ఉంది. అంటే ఎందుకు ఇలాంటి ఒక దీన్ని ఓవర్కమ్ చేయాలి? ఇక్కడ మీకు ఒక పాయింట్ గమనించాలి సార్ మీరు. ఎందుకంటే మీరు కూడా సమాజంలో అందరిని అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను చూస్తున్నారు, మనుషులను చూస్తున్నారు, రాజకీయాలు చూస్తున్నారు. కాబట్టి ఏ నాయకుడైనా కానీ ప్రజల్లో నుంచే ఉద్భవిస్తాడు. అవును, కొత్తగా ఏం రాడు. కాకపోతే ఇక్కడ ఏందనంటే మహాసేన రాజేష్ విషయంలో నేను గమనించింది ఏంటంటే తను ఇండివిజువల్గా ఒక యూట్యూబర్గా ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈజ్ డిఫరెంట్. ఒక పొలిటికల్ పార్టీ బీఫామ్ ఇచ్చి పొలిటికల్ పార్టీ సింబల్ మీద నువ్వు పోటీ చేయాలనుకున్నప్పుడు చేసినటువంటి యాక్టివిటీస్ ఈజ్ డిఫరెంట్. సో అట్లాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. చిత్తూరు జిల్లాలో ఐ మే రిమెంబర్ వన్ యాదవ్ ఒక కుర్రోడు ఎవరో ఉన్నాడు చిత్తూరు జిల్లాలో. మన పొంగనూరు మదనపల్లి ఆ ఏరియాలో కూడా బీసీ క్యాండిడేట్. అతన్ని కూడా ఆటోమేటిక్గా అసలు ఎంతో టార్చర్ చేసి చంపే పరిస్థితికి వచ్చి అతను వై కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్కి పోయి వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోవాలి. ఇంటి మీద రాళ్ళు వేశారు. అతను చంపే ప్రయత్నం కూడా చేశారు. అతను గన్ మ్యాన్లు పెట్టుకున్నారు, ఇది చేశారు. సో అట్లాగే ఒక సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంపీగా ఉండి కూడా ఆయన పార్టీ వాళ్ళే ఆయన్నే తీసుకోపోయి 3rd డిగ్రీ ఉపయోగించి చేసిన పరిస్థితులు ఉంటే ఇంకా మీకు ఎట్లా మీరు ఇదవుతారు చెప్పండి. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీలో మనం మెంబర్గా ఉండి పనిచేయడం ఈజ్ డిఫరెంట్. ఇండివిజువల్గా నువ్వు ఉండి సమాజం కోసం ఒక సెక్షన్ కోసం పనిచేయడం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో కాబట్టి మహాసేన రాజేష్ కూడా గతంలో ఏం చేశాడు ఏంటనేది చూడరు. అతనికి ఇవ్వాలి, అతను మంచి వక్త, ఎస్సీల్లో ఒక సెక్షన్ ఉంది అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దగ్గర తీసింది. అంతకుముందు అతను జనసేనలో కూడా ఉన్నాడు. జనసేనలో ఉండేసి మళ్ళీ ఆ పార్టీని తిట్టి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. సో ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం ఆలోచిస్తాయి, ఇతనికి కన్సిస్టెన్సీ లేదు, ఇతను మొన్నటిదాకా ఆ పార్టీని తిట్టి వచ్చాడు, రేపు మనల్ని కూడా తిట్టారనే నమ్మకం ఏంటి అని ఆలోచనతో ఉంటారు కదా న్యాచురల్గా. ఇప్పుడు రీజనల్ పార్టీసు నేషనల్ పార్టీసు రెండు సార్.
సో ఇప్పుడు ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దేర్ ఓన్ రీజనల్ పార్టీస్. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా చిన్న రాష్ట్రం సిక్కిం తీసుకొని బిగ్గెస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ వరకు అన్ని పొలిటికల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ వచ్చేసినాయి అన్ని రాష్ట్రాల్లో. అవును, సో కాబట్టి నేషనల్ పార్టీస్ ఏమున్నాయి మీకు ఇప్పుడు? తగ్గిపోయింది. 5-6 పార్టీలు ఉన్నాయి. 5-6 పార్టీల్లో ఇప్పుడు మేజర్గా ఉండేది మీ కాంగ్రెస్, ఒక బీజేపీ తప్పితే అన్ని చోట్ల ఉండే పరిస్థితి కనపడతలేదు. అది వేరే. బట్ ఇట్ ఈస్ ఏ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఎక్కడ అధికారంలో లేదు, ఆయన నేషనల్ పార్టీగా కొన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నేషనల్ పార్టీగా రికగ్నైజేషన్ ఉంది. సో ఎన్సీపీ పార్టీ ఒకటి, బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి, ఇట్లా ఒక 4-5 పార్టీలు ఉన్నాయి తప్పితే నేషనల్ పార్టీస్గా ఇంక మీకు ఎక్కడ లేవు. అంటే ఏంటి, ఎంటైర్ కంట్రీలో మీకు ఆలోచిస్తే పొలిటికల్ పార్టీస్ కూడా కుదించుకోపోయినాయి. కుదించుకోపోయి రీజనల్ పార్టీస్ యొక్క ప్రాబల్యం ఎక్కువైపోయింది. సో కాబట్టి మీకు 1 పార్టీ సిస్టమ్, 2 పార్టీ సిస్టమ్ పోయి ఇప్పుడు మల్టీ పార్టీ సిస్టమ్ వచ్చింది. కేంద్రంలో ఏదైనా పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావాలి అన్నానంటే ఒక 10 పార్టీలను కలుపుకుంటే తప్ప అధికారంలోకి రాలేని పరిస్థితి వచ్చింది. ఇలాగ ప్రాంతాల్లో ఆయా ధనిక వర్గం, భూస్వామ్య వర్గం మాత్రం రిప్రజెంట్ చేస్తున్న పార్టీలు, నాయకత్వం వేసిన పార్టీలు, వీళ్ళకి ఎలాంటి ఒక మీరు అన్నట్లు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. కేవలం వాళ్ళని వీళ్ళ క్యాండిడేట్ నిలబెట్టేసి వెనకమాలంతా వాళ్ళే ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది మీరు చెప్పినట్లు. ఓకే, కానీ అలాంటప్పుడు బీఎస్పీ వచ్చింది లాస్ట్ టైం, జనసేనతో కలిసి కంటెస్ట్ చేసింది. మరి ఎందుకు ఈ సమాజంలో వాళ్ళకి ఆదరణ దొరకలేదు? అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి సార్. మీరు బీఎస్పీ పార్టీ ఇక్కడికి వచ్చింది, పోటీ చేసింది అనే దానికి కారణం అది మాయావతి గారి క్రెడిట్ ఏం కాదు. అది కన్సీరామ్ గారు దానికి పునాది. ఆయన సైకిల్ దొక్కి మొత్తం దేశం అంతా తిరిగి ఈ జాతిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలా, మనకు ఒక పార్టీ ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఆయన బహుజన సమాజ్ పార్టీ అని పెట్టి దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన అధికారంలోకి ఆ పార్టీని తీసుకొని వచ్చాడు. కానీ భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో, ఈ రాజ్యాంగానికి చైర్మన్గా ఉండి దాన్ని రాజ్యాంగాన్ని నిర్మించినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు, రిపబ్లికన్ పార్టీ అని. ఆ పార్టీలో ఆయన ఓడిపోయినాడు. సో కాబట్టి పొలిటికల్ పార్టీ అనేది ఒక క్యాస్ట్ బేస్డ్గా ఉంటేనేమో అది నడవదు సార్. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ యూ కెన్ టేక్ ఇట్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎస్సీల పార్టీ అని చెప్పని పెడితే దాన్ని దగ్గరుండి రన్ చేస్తుండేది మామూలుగా బ్రాహ్మిన్సే. ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే పోటీ చేయరు కదా వాళ్ళు. మిగతా వాటిని పోటీ చేయాలంటే మిగతా అప్పర్ కాస్ట్ వాళ్ళని కూడా ఖచ్చితంగా కలుపుకోవాలిగా. అక్కడ జనాభా ప్రాతిపదిక మీద ఉన్నటువంటి ముస్లింలు కలుపుకోవాలి, క్రిస్టియన్స్ కలుపుకోవాలి, ఠాగూర్స్ని కలుపుకోవాలి, జైన్స్ని కలుపుకోవాలి, సిక్కుల్ని కలుపుకోవాలి, రాజ్పూత్, ఎవరినైనా సరే నియోజకవర్గాల్లో ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కలుపుకున్నప్పుడే అది పొలిటికల్ పార్టీగా ఆవిర్భవిస్తుంది. దానికి ఇది ఎస్సీల పార్టీ అని ముద్ర వేసేవనుకోండి, అది అవుటింగ్ అంతే. ఇప్పుడు వేరేజ్ అదే చెప్తుండేది. వేరేజ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా సామాజిక న్యాయం అని అంటే పొలోమని అందరూ వచ్చారు. మళ్ళీ ఇది కాపుల పార్టీ రానాయన అనేటప్పటికి మళ్ళీ అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వాషౌట్ అయిపోయారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మొత్తుకునేది, నేను ఒక కులానికి సంబంధించినోడు కాదురా రానాయన, నేను ఒక పార్టీ పెట్టాను, నేను ఇది అందరి కోసమా అని చెప్పాను అంటాడు. అదే ఇప్పటికీ ఎవరైనా నమ్ముతున్నారా? కానీ మిగతా పార్టీలు నిజంగా అన్ని కులాలకి న్యాయం జరిగే విధంగా ఉన్నాయా మిగతా పార్టీలు? ఏది లేదు, నేను చెప్పేది అదే. ఇప్పుడు అదృష్టం ఏమిటంటే అంబేద్కర్ గారి దయ వల్ల ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ అనేది రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి కాబట్టి వీళ్ళకి సీట్లు వస్తున్నాయి. లేకపోతే వీళ్ళకి కూడా సీట్లు రావు, ఇంకా వచ్చే క్వశ్చనే లేదు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది సార్, మనం గమనిస్తే ఎవరైతే అఫ్కోర్స్ కొన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, అక్కడ కొంతమంది నాయకులుగా కూడా బలపడ్డారు, కొంతమంది ఉమెన్ మహిళలు వచ్చారు కొంతమంది. కానీ ఇంకా అక్కడ గమనిస్తే కనుక వాళ్ళ మహిళ అయితే కనుక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ భర్త ఏదో అగ్రకులం చెందిన వ్యక్తి ఉంటాడు,
ఒక మేల్ క్యాండిడేట్ అయితే కనుక ఆయన భార్య ఏదో ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి అయి ఉంటుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి అన్ని కూడా ఏంటంటే సార్, పోల్ మేనేజ్మెంట్ అంటాం మనం. ఎలక్షన్స్ లో మనం పార్టీకి ఈ సీటు గెలవాలి అన్నానంటే ఏ క్యాండిడేట్ ని పెడితే గెలుస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మొత్తం ఎస్సీస్ ఉండరుగా. ఇందాక మీరు చెప్పినట్టు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, వర్గాలను కలుపుకొని పోవాలి. దానికి ఇంటర్ క్యాస్ట్ ఎస్సీలను చేసుకున్న వాళ్ళు ఎవడున్నాడు క్యాండిడేట్. సో అది కూడా ఒక స్ట్రాటజీ. ఎస్, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ది పాలిటిక్స్. ఇప్పుడు మీకు ఎందుకు తాడికొండే తీసుకోండి, ఉదాహరణగా చెప్తాను నేను. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఉండవల్లి శ్రీదేవి ఉందా, భర్త కాపు, ఎస్సీయా, వాళ్ళ హస్బెండ్ డాక్టర్, గుడ్ ప్రాక్టీషనర్, ఆయన కాపు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సీట్ గెలిచింది వైఎస్ఆర్సీపీ. సో కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి సాధ్యం. అదే ఇండివిజువల్గా నువ్వు ఇండిపెండెంట్గా ఎస్సీ నియోజకవర్గం కదా, మీరు పోయి పోటీ చేయండి, అక్కడ గెలుస్తారేమో చూద్దాం. యు ఆర్ కమిటెడ్ ఫర్ ది సొసైటీ. ఎస్సీ ఎస్టీల కోసమే మీరు పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణాలు ఇంపార్టెంట్ సార్. వ్యాపారమే సార్, రాజకీయమే. సింపుల్ లాజిక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓకే, ఎస్సీ ఎస్టీల నుంచి కూడా చాలా విద్యార్థిక వర్గం పెరుగుతుంది, చాలా అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సామాజిక మాధ్యమాలు కూడా చాలా దీనికి హెల్ప్ అవుతున్నాయి. సో భవిష్యత్తులో ఏమైనా మంచి లీడర్స్ వచ్చి ఖచ్చితంగా వాళ్ళు కూడా రాజ్యాధికారానికి చాలా చేరువుగా ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేవు సార్, రానివ్వరు. నేను గమనించింది, ఒకప్పుడు ఆశ ఉండింది, అది ఏదో ఒక రోజున మనం రాజ్యాధికారం చేయొచ్చు మనం అని చెప్పాను. ఎప్పుడైతే మనకి కొన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చి అందరూ, ఒక ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీ తీసుకుంటే, ఈ పార్టీతో రాజ్యాధికారం వస్తుందని చెప్పని నేను ఆశించిన. అది ఎప్పుడైతే ప్లాఫ్ అయిపోయిందో, సరెండర్ అయిపోయిందో, ఎప్పుడైతే పార్టీని మెర్జీ చేసేసారో, ఇంకా అప్పటి నుంచి ప్రతివాడు కూడా అలర్ట్ అయిపోయినాడు. ఇంకా వీళ్ళ వల్ల ఏది కాదు, ఏదన్నా ఉంటే రాజకీయాల్లో పనిచేయాలి అని అంటే ఎగ్జిస్టింగ్గా లైమ్ లైట్లో ఉండే పొలిటికల్ పార్టీలకు పోవాలి, పనిచేయాలి, లేదంటే ఆ పార్టీలో పదవులు పొందాలి. అందుకే ఇప్పుడు చూడండి, గెలిచిన అధికార పార్టీలోకే అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతూ ఉంటారు. అదేమన్నా అంటే మా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అని అంటారు, దానికి అన్నమైన కవరింగ్ ఇస్తారు, అంతే తప్పితే. సో కాబట్టి పవర్ పాలిటిక్స్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయినాయో, ఎకనామికల్ గ్రోత్ ఎప్పుడైతే మీకు, అంటే 100 కోట్లు ఖర్చు పెట్టినోడు మరి వాడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయాలంటే ఇంకో 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకోవాలిగా, అంటే అధికార పార్టీలో పోవాలా. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం బీసీలకు ఎట్ట వస్తుంది సార్? సో కాబట్టి నాకు ఇది లేదు, నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ దామోదరం సంజయ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఓకే, సో అంటే చాలా తక్కువ, అంటే చాలా ఎర్లీ టైంలో చెప్పాలంటే, ఇంత సమాజంలో చాలా అసమానతలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడే ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కింది ఆ రోజుల్లోనే. అది ఒక విధంగా డేరింగ్ డెసిషన్ అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ, రైట్? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ వర్గాలు దూరం అయిపోయినాయి? దూరం కాలేదు సార్, అంటే అక్కడ ఉండేటువంటి లీడర్షిప్, అంటే ఆ రోజు ఉండేటువంటి జనరేషన్ వేరే, ఇప్పుడున్నటువంటి జనరేషన్ వేరే. ఇప్పుడుండే జనరేషన్కి ఏమిటంటే ఈజీ ఎర్నింగ్ మనీ కావాలా. ఇప్పుడు మీరు ఒక కాంట్రవర్సీ చేశారండి, ఒక వీడియో, ఆ కాంట్రవర్సీ చేసింది మీకు తెలుసు, ఇది కాంట్రవర్సీ, ఇది తప్పు, నేను చేయకూడదు అని. అయినా కానీ మీరు చేసి తమ్మునేలు ఒకటి పెడతారు, అబ్బా ఏముందో లోపల అని చెప్పి చూస్తాడు, లైక్లు కొడతాడు, మీరు ఓపెన్ చేసి చూసిన దానికి ఇంతమంది చూశారు నాకు అని చెప్పి మీకు రెవెన్యూ వస్తుంది మీకు. అది నీకు తప్పైనా ఒప్పైనా కానీ మీకు ఎర్నింగ్ మనీ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో నేను ఇందాక చెప్పింది ఏంది, సమాజం నుంచే మార్పు రావాలి, అంతే తప్పితే ఇంకెవడో వచ్చి ఏదో చేస్తాడు అనుకుంటే ఎవడు ఏం చేయడు సార్. సో కాబట్టి ఆ రోజు ఉండే జనరేషన్ ఏంటంటే, ఒక పొట్టి శ్రీరామన్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇదయ్యేది కాదు. ఎందుకు చేశాడు ఆయన?
ఒక గాంధీ లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఎందుకు చేశాడు ఆయన? గాంధీ గారిని ఇప్పుడు తిట్టే పరిస్థితి వచ్చింది. చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు అంబేద్కర్ ఆయన ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ ఆయన్ని కాన్స్టిట్యూషనల్ చైర్మన్ గా పెట్టి రాజ్యాంగాన్ని నువ్వే రాయవయ్యా బాబు చెయ్యాలని చెప్పని ఎందుకు చెప్పినారు? సో కాబట్టి ఆ రోజు ఉండే జనరేషన్స్ ఈజ్ డిఫరెంట్ సార్. సమాజం మీద వాళ్ళకు ఒక అభిప్రాయము, గౌరవము, ఒక భక్తి, ప్రజలు అనేటువంటి వాళ్ళకి ఏదో చేయాలని తపన ఉండేది. ఈరోజు అది ఏమి లేదు. నాకేంటి అప్పుడు అన్ని వర్గాలను కలుపుకుపోయే ఒక తత్వం ఉంది సార్. అదే చెప్తుండేది. సో అట్లా ఆ పద్ధతిలో ఆ రోజుల్లో మీకు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు అని చెప్పాను అన్న. అదేవిధంగా మల్లు అనంతరాముల్ని పిసిసి ప్రెసిడెంట్గా చేసిన, అంజయ్య బీసీని ముఖ్యమంత్రిని చేసిన. సో అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైన సెన్స్ ఏంటన్నానంటే ఆ లీడర్షిప్ అట్లా ఉండింది. ఆ రోజుల్లో లీడర్షిప్ ఒక ఎస్సీ క్యాండిడేట్ పోయి ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయేసేసి, అయ్యా నాకు నేను ఇంతవరకు చదువుకున్నాను, నాకు ఉద్యోగం కావాలని అంటే ఇమీడియట్గా ఎవరికో వాళ్ళు ఫోన్ చేసి ఉత్తరం రాసి ఇచ్చేసి నువ్వు ఉద్యోగం పోరా అని పంపించేవాళ్ళు. ఈరోజు ఏ ఎమ్మెల్యే చేస్తున్నాడు చెప్పండి అట్ట. సో జనరేషన్ గ్యాప్ సార్ ఇదంతా. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి వాతావరణం వచ్చింది అనుకోవాలా మనం? ఈ జనరేషనే కదా. ఇప్పుడు ఇందిరాగాంధీని తీసుకుందాం సార్. ఇందిరాగాంధీ ఎక్కడైనా పోటీ చేసినా చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ ను వదిలేది కాదు. మీకు గుర్తుందో లేదు, మెదక్ నుంచి పోటీ చేసేదాన్ని. అట్లాగే ఏ సెక్షన్ వదిలినా వదలకపోయినా ఎస్సీలని, ఎస్సీ ఎస్టీలను వదిలేది కాదు. అసలు ఓన్ చేసుకున్నారు వాళ్ళు కొన్ని సెక్షన్స్ని. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆ ఓనింగ్ అనేది లేదు, అటాచ్మెంట్ లేదు. ఒక జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మా సభ్యులుగా మీరు ఈ జాతీయ పార్టీలు బెటర్ అని అనిపిస్తుందా మీకు? ప్రాంతీయ పార్టీలు బెటర్ అనిపిస్తుందా? ఆ టైం మీరు అక్కడ వర్క్ చేశారు, మీకు ఏది బెటర్ అయితే, ఏదైతే బెటర్ అనిపిస్తుంది మీకు? సార్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆలోచించే వాళ్ళ దృక్పథం ఒకలాగా ఉంటుంది, రాష్ట్రంలో పనిచేసేటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళ దృక్పథం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ఇంట గెలిచి రచ్చగెలవమని చెప్పారు. అట్లా మన రాష్ట్రంలో ఎవరైతే పార్టీ ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు ఓన్ది. ఇప్పుడు మీరు ఒక దుకాణం పెట్టుకున్నారు సార్, మీ దుకాణాన్ని మీరే బాగు చేసుకోవాలి, ఎవడో వచ్చి బాగు చేయడుగా, కుటుంబ పార్టీ అంతే. సో కాబట్టి ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దేర్ ఓన్ రీజనల్ పార్టీస్. సో ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఏమిటి? రాష్ట్రం. ఇప్పుడు తమిళనాడు ఉంది, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే. డిఎంకే పార్టీ వాళ్ళు కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా మేము సపోర్ట్ చేస్తాం, కాకపోతే మా రాష్ట్ర యొక్క ప్రయోజనాలు ముఖ్యం మాకు, కాబట్టి మాకు ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం అంటారు. లైక్ దట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకోండి, అన్ని ట్రైబల్ స్టేట్సే, 7 సిస్టర్స్. వాళ్ళ కేంద్రంలో ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఉంది కాబట్టి 90% గ్రాంట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్ కాంట్రిబ్యూషన్. సో కాబట్టి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ చేస్తారు, బీజేపీ వస్తే బీజేపీ చేస్తారు, ఇంకొక ఫ్రంట్ ఏదన్నా వస్తే ఆ ఫ్రంట్కి చేస్తారు. సో కాబట్టి ఎవరి స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. సో కాబట్టి ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు కష్టమైనటువంటి పరిస్థితికి వచ్చింది. సార్ మీరు ఇప్పుడు ఉన్న యువతకి రాజకీయంగా, సామాజికంగా ప్రగతిలోకి రావడానికి ఎలా ఉంటే మనకి సాధ్యపడుద్ది, ఎలా ఉంటే మనము వీటన్నిటిని అధిగమిస్తాం, మనం ఈ అట్రాసిటీస్ కానీ లేకుంటే అన్యాయాలను కానీ లేదా ఈ సామాజిక అసమానతలను కానీ ఇవన్నీ అధిగమించి మనం ఎలాగా అన్నిట్లో షేర్ తీసుకోగలము? ఏం కావాలి యువత ఎలా ఉంటే ఇవన్నీ సాధ్యపడుతుంది? సార్ ఇప్పుడు ఉండేటువంటి యువతకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఎం గవర్నెన్స్. ఎం గవర్నెన్స్ అంటే తెలుసా? మనీ కాదు, మొబైల్ గవర్నెన్స్. అచ్చా. సో ఇదివరకు ఒకప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పేపర్ మీద ఉండేది, ఆ పేపర్ మీద ఉండేది పోయి ఈ గవర్నెన్స్ అయింది, అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. అన్ని ఆఫీసుల్లో సిస్టమ్స్ వచ్చేసినాయి. ఆ ఈ గవర్నెన్స్ కూడా పోయి ఇప్పుడు ఎం గవర్నెన్స్ అయింది, అంటే మొబైల్ గవర్నెన్స్. వేరెవర్ యూ కెన్ సిట్, యూ కెన్ సీ ది గూగుల్. గూగుల్ని నమ్ముకున్నారు ప్రతి అది, ఆడు చెప్తాడు నీకు ఏముంది, ఏ పార్టీ ఏముంది, ఏందని. సో అందుకని అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆయుధం
ఓటు. ఆ ఓటు హక్కుని ఎలక్షన్ టైంలో మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఉపయోగించుకునేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీ నియోజకవర్గంలో మీకు ఏం కావాలి, మీ భవిష్యత్తు బాగుండాలంటే ఏ లీడర్ని ఎన్నుకుంటే మనం బాగుపడతాము, సమాజం బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి. ఏదో ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో కాబట్టి ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీరు మంచి నాయకుడిని వాళ్ళ యొక్క ప్రొఫైల్ని గూగుల్లో చూడండి. మంచి పనికి గూగుల్ని ఉపయోగించుకోండి, కానీ చెడ్డవాట్లకు ఉపయోగించుకొనేసి కేసుల్లో ఇరుక్కొని ఐటీ యాక్ట్ 2000 దీని కింద పోలీస్ స్టేషన్ల చుట్టూ బక్క కాకుండా ఉండమని చెప్పానని నా యొక్క సలహా. ఈ యొక్క రాబోయేటువంటి తరాలకి, ఇప్పుడున్నటువంటి తరాలకి ఇది. థ్యాంక్ యూ సార్. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి చాలా విలువైన విశేషాలు అందించారు మీరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.